మే 22 దేవుని వాగ్దానం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. ఫిలెమోను 1:11. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రభు మనకిచ్చిన ఈ ఉన్నతమైన సమయాన్ని బట్టి ప్రభువుకి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని వాగ్దానాలు మనలను ఎంతో ధైర్యంగా ముందుకు నడిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మరొక వాగ్దానం ద్వారా మిమ్మల్ని కలవడం దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని నేను ఘనపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని ఉచితమైన కృపలో ఈరోజు ఈ వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే, నిష్ప్రయోజనమైన వాడిని ప్రయోజనకరమైన వాడిగా చేయటానికి దేవుని యొక్క సన్నిధి మనకి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ఆ రోజు ఫిలెమోను పత్రికలో ఒనేసిమును మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఆయన నిష్ప్రయోజనమైన వానిగా ఉన్న సమయం నుండి దేవుని యొక్క సహవాసములో, దైవ సేవకుని యొక్క సహవాసములో, ఆ బందీలో తను జీవితాన్ని పరిపూర్ణంగా మార్చుకుని ప్రయోజనకరమైన వానిగా మారి పౌలు చేత సాక్ష్యము పొందే అంత గొప్పవానిగా మారినట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, ఒకవేళ నీవు ఈరోజు నిష్ప్రయోజనంగా ఉండవచ్చు, నీవు ఎవరికి ఉపయోగపడట్లేదని ఆలోచన చేయొచ్చు, నీ జీవితం ఉన్నతంగా లేదు అని బాధపడుతూ నువ్వు ఉండొచ్చు. కానీ వాక్యం చెప్తుంది, నిష్ప్రయోజనమైన దానిని ప్రయోజనకరమైన వానిగా చేసేటువంటి ఆ వాక్యమైనటువంటి దేవుడిని నువ్వు సహవాసంతో ఉండు. ఆయనతో నువ్వు సహవాసంలో ఉంటే నిష్ప్రయోజనమైన దానిని ప్రయోజనకరంగా చేసే శక్తి దేవుడు కలిగి ఉన్నాడు. ప్రియులారా, దేవుడు ఈ సృష్టిలో సమస్తాన్ని ఒక ప్రయోజనము కొరకే సృష్టించాడు. నీ గురించి దేవునికి ఒక ఆలోచన ఉంది. నీవు ఎవరికి ప్రయోజనకరంగా ఉండాలి అని ప్రభువు నిర్ణయిస్తాడో ఆ నిర్ణయాన్ని, ఆ చిత్తాన్ని నువ్వు గ్రహించుకుని ముందుకు వెళితే నువ్వు ఏమాత్రము నిష్ప్రయోజనమైన వానిగా ఉండవు. అయితే నీవు చేయవలసింది, నీ యొక్క సమయాన్ని నిష్ప్రయోజనంగా వాడకు. నీ సమయాన్ని వృధాగా వాడద్దు. నీ సమయము దేవునితో గడపటం ప్రారంభించు. ప్రభువుతో నువ్వు ఎప్పుడైతే సమయాన్ని గడుపుతావో, ప్రభు సేవకులతో, దైవ భక్తి కలిగిన విశ్వాసులతో నువ్వు సమయాన్ని గడుపుతావో, నీ జీవితము ప్రయోజనకరంగా మారుతుంది. అలాంటి గొప్ప జీవితాన్ని అనేకులకు నీవు, నీ కుటుంబం ప్రయోజనకరంగా ప్రభు నీకు ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడానికి వందనాలు. నిష్ప్రయోజనమైన దాన్ని ప్రయోజనకరంగా మార్చే దేవా, నీకు స్తుతులు. నీ బిడ్డలను ప్రయోజనకరముగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచండి. ఈరోజు ప్రభువా, బిడ్డల ప్రయాణాలలో, వారి పనులలో అన్నిటి యందు మీరు తోడుగా ఉండండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవులంతా నింపండి. మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.